రాజధాని అభివృద్ధిలో కీలకమైనటువంటి ఎలివేటెడ్ కారిడార్స్. దాని మొట్టమొదటి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఇక్కడ మొదలవుతుంది. ఇదిగో చూడండి, మీరు చూస్తున్నది ఇదే. ఇదిగో ఇక్కడ వంతెన నిర్మాణం మీరు చూస్తున్నారు కదా, ఈ పిల్లర్లు అక్కడ మధ్య మధ్యలో గమనిస్తున్నారు కదా, అది వచ్చేసి కొండవీటి వాగు అంటారు. ఆ కొండవీటి వాగు రాజధానిలో ఎంతో ఇది ఉంది. ఆ తర్వాత చూస్తున్నది గుంటూరు ఛానల్. మధ్య మధ్యలో పిల్లర్ల నిర్మాణం మీరు చూస్తున్నారు కదా, గమనించారు కదా. ఇక్కడ ఎడమ చేతి వైపు వంపు తిరిగి అక్కడ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది. అక్కడ మీరు చూస్తున్నది స్టీల్ బ్రిడ్జ్. మళ్ళీ ఇక్కడ నుంచి యథావిధిగా NH16 కి కనెక్ట్ అవడం కోసం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అవుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు ఆ వంపు ద్వారా మళ్ళీ అక్కడ సీతానగరం ఏరియా దగ్గర కలుస్తుంది, రోడ్డు కొనసాగింపు ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మన వ్యూ వెళ్తున్న బారున ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తున్నదంతా ఈ భూములన్నీ పూలింగ్కి ఇచ్చేశారు. అక్కడంతా తర్వాత ఒక మనకి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత ఒక పిక్చర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ సీతానగరం వర్క్ షాప్ అంటారు. ఈ ఎర్ర బంగ్లా పెంకు నిర్మాణం కనబడుతుంది కదా మీకు, అది గమనిస్తే గనక ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన గేట్ల నిర్మాణం అందులోనే జరిగింది. దానికి గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకుంది ఆ వర్క్ షాప్. ఇప్పుడు మనం చూస్తున్నది ఉండవల్లి వంతెన. ఇది బ్రిటిష్ కాలం నాటి వంతెన. ఈ వంతెనకి కుడి చేతి వైపు నుంచి మొత్తం అమరావతిలో భాగంగా ఉంటుంది. ఈ వ్యూ వెళ్తున్న భాగం చూశారు కదా, మీకు అవతల అపార్ట్మెంట్లు చూసుకుంటే గనక ఆ అపార్ట్మెంట్ల మధ్యలో నుంచి ఎలివేటెడ్ కారిడార్ వెళ్తుంది. చివర కనబడుతుంది మణిపాల హాస్పిటల్. అక్కడ ఇది NH16 కి కనెక్ట్ అవుతుంది. ఇది పూర్తిగా సీడ్ యాక్సిస్ రోడ్డు పిక్చర్ అవుతుంది. ఇది మనకి సీతానగరం కొండ, అది ప్రకాశం బ్యారేజ్. ఇది అమరావతికి ఈశాన్యం మూల అవుతుంది. అక్కడ కనిపించేవంతా కృష్ణానది లంక భూములు. అక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. ఇది మొత్తానికి సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి వ్యూ.